స్థానిక అంబేద్కర్ భవన్ నందు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం దళిత సంఘాలు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దగదర్తి గ్రామంలో రెండు వర్గాల మధ్య ఉన్నటువంటి విభేదాలను అదునుగా చూసుకుని దళితులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కావున అధికారులు నిష్పక్షపాతంగా విచారించి సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి దళితులకు న్యాయం చేయాలని, అక్రమ కేసులు రద్దు చేయాలని కలెక్టర్కు ఎస్పీకి వినతి పత్రం అందజేయనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పందిటి సుబ్బయ్య, డేగా రవి, రాఘవేంద్ర, విజయ్ కుమార్, వాదనాల వెంకటరమణ, కుడుమల సుబ్బారావు, నెల్లూరు జిల్లాకు చెందిన దళిత సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు పందిటి సుబ్బయ్య, మాదిగా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు. గత 2 రోజుల నుంచి నెల్లూరు జిల్లా దగదర్తి మండలం గ్రామంలో దళితుల మీద ఈరోజు విలేకరుల ముసుగులో, విలేకరులు అంటే నెల్లూరులో విలేకరులు ఉన్నారు, ఎంతవరకు గౌరవంగా పెద్దమైన స్థానంగా ఎంతవరకు ఏం చేయాలో అదేవిధంగా ప్రవర్తన ఉంటుంది. అలాంటి విలేకరులను మేము ఎక్కడ కూడా అందలుచుకోలేదు. కానీ దగదర్తిలో ఒక ఆర్ఎంపీ డాక్టరు ముసుగులో ఒక విలేకరుగా పనిచేస్తూ ఆయన అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఆర్ఎంపీ మెడికల్ షాపు, హాస్పిటల్ పెట్టుకొని వచ్చే వాళ్ళకి రాని ట్రీట్మెంట్లు చేస్తూ ఈరోజు అక్కడ ఉండే ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. కానీ అక్కడ పేద ప్రజలు ఎవరు పోతారంటే ఆర్ఎంపీ హాస్పిటల్కి ఎక్కువ ఎస్సీ ఎస్టీలే పోతారు. ఎందువల్లంటే ఈ నెల్లూరు జిల్లాలో వచ్చి పెద్ద పెద్ద స్టార్ హాస్పిటల్లో డబ్బులు పెట్టుకోలేని పరిస్థితిలో ఈ ఎస్సీ ఎస్టీలు పోయి ఏదో చిన్న ఒక ఇంజక్షన్ వేసుకొని ట్యాబ్లెట్లు తీసుకుంటే ఒక 50-100 పోద్దనే విధంగా ఆయన ఎటువంటి డాక్టర్ అయితే మనకేమనే విధంగా అక్కడికి పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటుంటారు. అది గత మొన్న నైట్ జరిగిన విషయం ఏంటంటే, ఒక దగదర్తి అర్జునవాడకు చెందిన ఒక వ్యక్తి హాస్పిటల్కి పోయాడు. హాస్పిటల్కి పోతే, సార్ నాకు దెబ్బ తగిలింది, నాకు కొంత బాగలేదు, నా కాలు దెబ్బ తగిలింది, ఒక కట్టు కట్టండి అనే విధంగా ఆ డాక్టర్ గారిని అడగటం జరిగింది. అప్పటికే ఆ డాక్టర్ గారు మత్తులో ఉన్నాడు. మత్తులో ఉండి, నీకు ట్రీట్మెంట్ చేయాలంటే మా కాడ ఏం లేవు, మీ ఇంటికి పోయి మీ పెళ్ళాలు మీ అమ్మోళ్ళు చీరలు తీసుకొని వస్తే మీకు ట్రీట్మెంట్ చేస్తున్నారు, నా కొడకలారా మీరేంది ఈ టైంలో వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టేదనే విధంగా అక్కడ దళితుల్ని మాలల్ని రెచ్చగొట్టే విధంగా ఆ డాక్టర్ ఆడ మాట్లాడటం జరిగింది. ఆ విధంగా అక్కడ మాట్లాడిన తర్వాత అతను ఇంటికి వెళ్ళిపోవటం జరిగింది. ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు ఎవరో ఒక 4 వచ్చి అడగటానికి రావటం కూడా జరిగింది. ఆ వచ్చి అడిగిపోయిన సందర్భంలో అక్కడ ఉండే డాక్టర్ గారు, మస్తాన్ డాక్టర్ గారు, ఆ మెడికల్ షాప్లో ఉండే మందులు అన్నీ కూడా ఆయనే తోచేసుకొని ఇక్కడికి వచ్చి మా మెడికల్ షాప్ మీదకి వచ్చి కత్తులు కటార్లు ఎత్తుకొచ్చి దళితులు మా మీద దాడి చేయడానికి వచ్చి అనే విధంగా ఒక ఫేక్ న్యూస్ని వైరల్ చేయటం జరిగింది. ఒక విలేకరు కాబట్టి విలేకరు ముసుగులో ఉండే ఈయన ఫేక్ విలేకరుగా ఉండి ఆ విలేకరుగా దాన్ని ప్రెస్లో వైరల్ చేయటం, ఇది పెద్ద ఒక నిజంగానే వాతావరణంగా ఇవన్నీ జరిగిందా అనే విధంగా జిల్లా అధికారులని, పోలీసులను కూడా తప్పుదారి పట్టడం జరిగింది. దీన్ని ముఖ్యంగా గౌరవ ఎస్పీ గారికి, మేము కావిల్ డిఎస్పీ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందువల్లంటే అక్కడ వాస్తవాలన్నీ కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి కావిల్ డిఎస్పీ గారు కూడా నిన్న ప్రెస్లో చెప్పడం జరిగింది. ఈ కత్తులు కట్టారులు అనేది కూడా ఎక్కడ కూడా జరిగిన వాస్తవాలు కాదు, జరిగింది ఇది, మీరు తెలియకుండా మాట్లాడితే మీ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని కావిల్ డిఎస్పీ గారు కూడా చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది. పోలీసు యంత్రాంగం పూర్తిగా అది ఏమి జరిగింది వాస్తవాలన్నీ కూడా బయటకు తీయటం జరిగింది. కానీ ఆ దగదర్తి గ్రామంలో 2 రాజకీయ వర్గాలు ఉన్నాయి. ఆ 2 రాజకీయ వర్గాల్లో ఒక రాజకీయ వర్గాన్ని దళితుల్ని టార్గెట్ చేసి ఈ కేసులన్నిటి కూడా దొంగ కేసులు పెట్టడం, వీళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే మీ రాజకీయ వర్గాలు ఉంటే మీరు చూసుకోండి, ఎమ్మెల్యే గారు చూసుకోండి, మీరు చూసుకోండి, కానీ మధ్యలో దళితులను చీల్చి దళితుల మీద దొంగ కేసులు పెడితే మాత్రం దీన్ని మేము జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే మీరు ఎన్ని వర్గాలున్నా అది పార్టీ అధికారంలోకి వస్తే సంపాదించుకునేది మీరు, పదవులు అనిపించేది మీరు, కేసుల్లో ఇరుక్కునేది మా వాళ్ళు.
పదవులు అనిపించేది మీరు, రాజకీయాలు చేసేది మీరు, సంపాదించుకునేది మీరు, చెరువులో మట్టి తీసుకునేది మీరు, చెరువులో కట్లు కొట్టుకునేది మీరు, కూలి పని చేసుకొని బతికే వాళ్ళని కేసులు ఎరగటం చాలా దుర్మార్గం కనుక మేము భావిస్తూ ఉన్నాము. ఇది గౌరవ జిల్లా ఎస్పీ గారి దృష్టికి కూడా ఈ దళితుల సమస్యని మేము రేపు సోమవారం జిల్లా ఎస్పీ గారి దృష్టికి, అదేవిధంగా జిల్లా మ్యాజిస్ట్రేట్ అయిన గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ సమస్యలన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ దగదత్తిలో ఏం జరుగుతుంది అనే విధంగా ఈరోజు దళితులను ఒక బ్రాడ్గా ప్రచారం చేసి ఒక రౌడీలుగా చిత్రీకరించి ఫేక్ న్యూస్ పెట్టి దాన్ని వైరల్ చేసి ఈరోజు చాలా అసలు ఆ ఫేక్ న్యూస్ చేసిన వాళ్ళ మీద కూడా మేము కేసు కట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా బాధాకరమైనటువంటి విషయము. దీన్ని మా బహుజన ఐక్య వేదిక తీవ్రంగా ఖండిస్తున్నాము. రాజకీయ వర్గాలు ప్రలోభాలకు లొంగి లేదా ఆ రాజకీయ కక్షలు పెట్టుకొని మా దళితులు అనబడేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీదనే పాశవికంగా దాడులు చేయడం, ఆ దాడులు చేయడమే కాకుండా తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, కాస్త వాస్తవాలు మాట్లాడగలిగినటువంటి యువతని ఈ షీట్లు ఓపెన్ చేయడం, వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టడం అనేది ఇది పరిపాటిగా ఉంది. ఇది చాలా హేయమైన విషయంగా మేము భావిస్తూ ఖండిస్తున్నాము. దగదత్తిలో ఏదైనా కూడా సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా చెప్పాలనేటువంటి గౌతమ బుద్ధుడు సూచించినటువంటి సూత్రాన్ని ఒక పత్రికా విలేకరులుగా నిజానిజాలని చెప్పాల్సినటువంటి సోదరులు వాస్తవాలని వక్రీకరించి మరి తప్పుడు కేసు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది, మాలలను ఇబ్బంది పెట్టడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. రవి రాఘవేంద్ర, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షునిగా ఉంటున్నాను. ముందుగా 2 రోజుల ముందు జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. ఎందుకంటే వైద్య వృత్తి అనేది దేవుడితో సమానమైనటువంటి వృత్తి. అందుకే వైద్యో నారాయణ హరి అని అంటారు. అటువంటి వృత్తితో ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి వైద్యాన్ని నిరాకరించడం, దళితులు అనేటటువంటి ఆ యొక్క ఆలోచనతో దళితులకి నేను ఏంది వైద్యం చేసేది అనేటటువంటి ఆలోచనతో వాళ్ళని ఈ రకంగా విభేదించడం కూడా సమాజంలో ఒక మనిషికి రావాల్సిన హక్కుల్ని హరించడం అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే వైద్యానికి వెళ్ళడం డాక్టర్ దగ్గరికే వెళ్తారు. డాక్టర్ గారు స్పందించాలి ఖచ్చితంగా, చివరి మూమెంట్లోనో లేదంటే ఇబ్బంది పడినప్పుడు స్పందించాల్సిన డాక్టరే. కాబట్టి అటువంటి డాక్టర్ గారు పోయింది దళితుడని తెలిసి వారిని దుర్భాషలు ఆడడం, అదేవిధంగా ఆ వైద్యం అడిగిన ఆ పాపానికి అతని మీద నానా మాటలు మాట్లాడడం అనేది ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాం. ఇందులో రాజకీయాలు చేరడం అనేది మహాపాపం. ఎందుకనంటే దళితులు ఎక్కడ కూడా చిట్టు చివరిని ఉంటున్నారు. వాళ్ళ యొక్క వేదన ఈరోజు 2 పార్టీల మధ్య చేరడం, ఆ పార్టీల్లో మేము అభాగ్యులుగా మారుతూ ఉన్నాం. ఈరోజు కేసులు మాపైన పడడం, వాళ్ళ యొక్క ఏదైతే ఆ డాక్టరు వైద్యం చేసే డాక్టర్ ఇచ్చిన కేసులు తీసుకోవడం, మాలల మీద ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేది మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ తప్పుడు కేసు బనాయించినటువంటి ఆ నకిలీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఖచ్చితంగా ఈ యొక్క అధికారులు యాక్షన్ తీసుకుని అతని పైన కూడా ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ని కట్టవలసిందిగా మేము ఈ యొక్క ఎఫ్ఐఆర్ కట్టేస్తారా, కట్టి అట్రాసిటీ కేసు కూడా కట్టి మా ప్రజా సంఘాల దళితులకు న్యాయం చేయవలసిందిగా